హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేది నిన్న రిలీజ్ అయిందండి. మనకు 8:30 ఆ ప్రాంతంలో రిలీజ్ అయింది. మనము ఉదయం నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం, కానీ ఈరోజు రాదు అనుకునే టైంలో 8:30 టైంలో మనకు రిలీజ్ అయింది. నేను రిలీజ్ అవుతానే మన గ్రూపులు 2 గ్రూపుల్లో కూడా, డిస్కషన్ గ్రూపు, అడ్మిన్ గ్రూప్లో కూడా నేను సెండ్ చేశాను. మీకు ఆ గ్రూప్స్ లింక్స్ కావాలంటే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ గ్రూప్స్ లింక్స్ ద్వారా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మీకు పోస్ట్ ఆఫీస్ ఇన్ఫర్మేషనే కాకుండా ఇంకా రిలేటెడ్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కూడా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మనము మ్యాటర్లో చూసుకున్నట్లయితే చాలామంది అయితే సెకండ్ లిస్ట్ ఉంటుందా అని అడుగుతున్నారు. మనకు సెకండ్ లిస్ట్ ఉండదండి. ఓన్లీ టెంటేటివ్ వేకెన్సీ ఉంటే మాత్రమే మనకు సెకండ్ లిస్ట్ అనేది ఉంటుంది. ఈసారి టెంటేటివ్ వేకెన్సీస్ లేవు కాబట్టి సెకండ్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఓకేనా? ఇతర ప్రాంతాల వారు కూడా మనకు తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రాలో అయితేమి మనకు వచ్చి చేరారు. ఇక్కడ ఆంధ్ర నుంచి తమిళనాడు, నెక్స్ట్ కర్ణాటక, ఇక్కడ వేరే వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామందికి డౌట్ ఏంటంటే, ప్రథమ భాష అక్కడ ఏదైతే రాష్ట్రంలో ఉందో మనం అప్లై చేస్తామో అక్కడ మనం ఎస్ఎస్సిలో చదువుకున్నటువంటి ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఈ 3 సబ్జెక్టులలో ఏదైనా ఉంటే మాత్రమే మనం అప్లై చేయాలి. అది మాత్రం వాస్తవమేనండి. కానీ వన్స్ మనం అప్లై చేయడానికి మాత్రమే, అంటే మనము అప్లై చేసి ఆ జాబ్లోకి వెళ్ళేంత వరకే మనకు ఈ ప్రథమ భాష అనేది కావాలి. అంటే హిందీ, ఇంగ్లీషు, తెలుగు ఈ 3లో ఏదైనా ఒక భాష మనం అప్లై చేసే రాష్ట్రానికి ప్రథమ భాష అయి ఉండాలి. అది మనం అప్లై చేసి కొత్తగా మనం జాబ్లో జాయిన్ అయ్యేదానికి మాత్రం కండిషన్ ఉంటుంది. కానీ రూల్ 3 ట్రాన్స్ఫర్లో వెళ్ళడానికి మాత్రము అటువంటి ఏమి కండిషన్లు ఉండవండి. మీరు ఏ రాష్ట్రానికైనా ఎక్కడైనా అప్లై చేయొచ్చు. కర్ణాటక వెళ్ళొచ్చు, తమిళనాడు వెళ్ళొచ్చు, ఎక్కడికైనా మీరు ట్రాన్స్ఫర్లో మాత్రం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది మాత్రం అందరూ గమనించండి. చాలామంది అయితే డౌట్ అడుగుతున్నారు. మనం కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వడానికి మాత్రమే మనకు ప్రథమ భాష అవసరం అవుతుంది. అంటే హిందీ, ఇంగ్లీషు, తెలుగు ఈ 3 భాషల్లో ఏదైనా ఒక భాష అనేది అక్కడ వారి మాతృభాషగా ఉండాలి. ఓన్లీ మనం జాయిన్ అయ్యేదానికి మాత్రమే. కానీ రూల్ 3 ట్రాన్స్ఫర్లో పోయేదానికి మాత్రం ఎటువంటి మనకు ప్రథమ భాష అవసరం లేదు. ఎక్కడికైనా మన దేశంలో ఎక్కడికైనా అప్లై చేసుకొని ట్రాన్స్ఫర్లో వెళ్ళొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే వీరు సెలెక్ట్ అయిన వారు 11వ తేదీ అనేది జాయిన్ అవ్వాలి. మీకు ఈమెయిల్కి కూడా ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అయినట్టు వచ్చి ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఎప్పుడు వెళ్ళాలి అనేది ఉండదు. ఓన్లీ మీరు సెలెక్ట్ అయ్యారు అనేది మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యి అక్కడ జాయిన్ అయినట్టు 11వ తేదీ కల్లా కంప్లీట్ అయిపోవాలి. మీరు ఈలోపు మీ రికార్డ్స్ అన్నీ తరువుగా చెక్ చేసుకొని మీ ఐపీ గారికి కానీ ఎస్పీ గారికి కానీ నీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. నెక్స్ట్ మీరు చేయవలసింది ఏంటంటే బీపీఎం ఓన్లీ మీరు ఎస్పీ గారి పర్మిషన్తో ఒక 4 రోజుల ముందే మీరు, అంటే దూర ప్రాంతాల వారు 4 రోజుల ముందే మీరు వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకోండి. సార్ని రిక్వెస్ట్ చేసుకొని మీ రికార్డ్స్ అన్నీ తరువుగా చెక్ చేయించుకొని అన్నీ కంప్లీట్ చేయించుకొని ఒక 4 రోజులు ముందు వెళ్ళేదానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే మనకు ముందు రోజు ఇక్కడ రిలీవ్ అయ్యి తర్వాత రోజు పోవాలంటే ఒక కష్టం అవుతుంది. కాబట్టి సార్ని రిక్వెస్ట్ చేస్తే మనకు ఏమి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు సార్ని రిక్వెస్ట్ చేసుకొని కొద్దిగా ముందుగా పోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? నెక్స్ట్ ఏబిపిఎం అయితే ఐపీ గారిని రిక్వెస్ట్ చేసి వెళ్ళొచ్చు. మీకు రికార్డ్స్ అనేది ఎక్కువ ఉండవు కాబట్టి ఓన్లీ మనకు లెటర్ డెలివరీ మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా రిలీవ్ అవ్వచ్చండి. కానీ బీపీఎంకు చూసినట్లయితే రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసుకోవడము, వాటిలో ఏమైనా పెండింగ్ ఉంటే అవి కరెక్షన్ చేసుకోవడము, ఇవన్నీ కూడా బీపీఎంకు ఎక్కువ టాస్క్లు ఉంటాయి. కాబట్టి మీరు త్వరగా కంప్లీట్ చేసుకొని సార్ పర్మిషన్తో మీరు ఎక్కడైతే ఏ స్టేట్కి అయితే వెళ్తున్నారో అక్కడ ముందుగా వెళ్ళేదానికి ప్రయత్నించండి. ఓకేనా? దూరం ఉండే వాళ్ళు మాత్రమే ఇది అనుసరించండి. దగ్గర ఉండే వాళ్ళకైతే ఏమి ఇబ్బంది లేదు. ట్రాన్స్ఫర్ ఎలిజిబుల్ అయిన అందరికి కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అండి. మీరు త్వరగా మీ రికార్డ్స్ అనేవి తరువుగా చెక్ చేయించుకొని నెక్స్ట్ కొత్త సంవత్సరానికి మీ బీఓలో మీరు వర్క్ చేసుకోండి. కొత్త సంవత్సరం అంటే 1వ తేదీ కాదు, మనకు పండగ తర్వాత, పొంగల్ హాలిడేస్ తర్వాత మీరు ఆ బీఓలో తరువుగా మీరు, అందులో కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటేనే మనకు తెలుసు బీపీఎంలకి టార్గెట్ జనవరి, ఫిబ్రవరి, మార్చి ఉంటుంది. కాబట్టి అక్కడ త్వరగా మీరు అక్కడ ప్రజలతో మమేకమై మీరు టార్గెట్స్ అనేవి కంప్లీట్ చేసుకొని మీ నుంచి ఎటువంటి కంప్లైంట్ రాకుండా చూసుకోండి. ఓకేనా? దయచేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.